కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఆంజనేయ స్వామివారి ఆలయం 39వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కర్ణాకుల పెదకాపు మాట్లాడుతూ 39వ జాతర ఉత్సవాలను ఈ సంవత్సరం భారీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రోత్సాహంతో ఈ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఒకే రోజు సుమారుగా 28 కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తుందన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మాదండి కర్ణాకుల పెదకాపు నా పేరు. అయితే స్వామివారి ఉత్సవాలు గత 39 సంవత్సరాల బట్టి కూడా చేయడం జరుగుతుంది. అయితే 2021లో చేసామండి. 22, 23 కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. అయితే స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ప్రోత్సాహంతో ఈ సంవత్సరం మళ్ళీ భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సుమారు రథసప్తమి నుండి 5 రోజుల పాటు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా హరికథా కాలక్షేపాలతో మరి భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఉదయం 8వ తారీఖు ఉదయం అన్నదాన కార్యక్రమం, అదే రోజు మహాజాతర కార్యక్రమం జరుగుతుంది. అలాగే 7వ తారీఖున స్వామివారి ఊరేగింపు, అలాగే భారీ మందుగుండు సామాగ్రితో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ బూరుగుపూడి అభయాంజనేయ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి అభయాన్ని కోరిన వారికి కోరికలు తీర్చే కొండంత దేవుడు స్వామివారు అని నమ్మకం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా విపరీతంగా వచ్చి స్వామివారిని మరి ఆ రోజు అయితే గుడి ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మా ఊర్లో సుమారు 200 కుటుంబాల వారు హైదరాబాదు, విజయవాడ ఆ ఇతర ప్రాంతాల్లో నివాసం అక్కడ రకరకాల పనుల కోసం వ్యాపారం కోసం పోవడం జరిగింది. వాళ్ళంతా కూడా సంక్రాంతికి వచ్చేవారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రావడం మానేసి స్వామివారి జాతర ఉందని చెప్పేసి సంక్రాంతికి రాకుండా స్వామివారి తీర్థానికి రావడం జరిగింది. అలాగే బూరుగుపూడిలో ఉన్న సంబంధించినటువంటి ఇతర గ్రామాలు, ఇతర జిల్లాల వారు కూడా ఈ ఉత్సవానికి బంధువులు, స్నేహితులు, రకరకాల ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. సంక్రాంతికి రావడంగా మానేసి అంత వైభవంగా ఈ కార్యక్రమానికి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా ఎంతో పకడ్బందీగా చేయడం జరిగింది. పోలీసు వారి సహకారంతో మరి పోలీసు వారు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ప్రత్యేకంగా 300 మంది సేవా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారండి. అందరూ కూడా కమిటీ వారు, వాళ్ళందరూ కూడా ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుని ఎక్కడ ఆడవారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ యొక్క మహాజాతరను విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్.